Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వ్యూహంతో టీడీపీ నేతల పరేషాన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంతవరకు పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టలేదన్న విమర్శ ఉంది. ఇది నిజం కూడా. పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్పై సొంత పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇవన్నీ పవన్కు తెలియనివి కావు. తాను బలపడితే టీడీపీ బలహీనపడుతుందనే ఉద్దేశం కావచ్చు. ఇంతవరకు క్షేత్రస్థాయిలో పార్టీపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో చాప కింద నీరులా పవన్ కళ్యాణ్ రాజకీయ పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థలలో పెద్ద ఎత్తున పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే స్థానిక సంస్థలకు సంబంధించి డీలిమిటేషన్పై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విస్తృతంగా సమావేశాలను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతో పవన్ ఉద్దేశం స్పష్టమైంది. ఇదంతా పార్టీని క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేసే వ్యూహంలో భాగమని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలలో వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన కమిటీతో పవన్ భేటీ అయ్యారు. రానున్న పురపాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై కమిటీతో పవన్ చర్చించారు. అలాగే సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన సాధకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటైంది. పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ శ్రద్ధ కనబరచనంత వరకు టీడీపీ హ్యాపీ. అయితే పవన్ కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో బలపడేందుకు చేపడుతున్న చర్యలు టీడీపీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్థానిక సంస్థలలో పోటీ చేయాలని జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉత్సాహం చూపుతోంది. దీంతో వారిని ప్రోత్సహించాల్సిన అనివార్య పరిస్థితి జనసేనానికి ఏర్పడుతోంది. ఒకవేళ క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ నాయకత్వాన్ని బలపరచాలంటే అసలుకే మోసం వచ్చేలా ఉంది. వాళ్ళంతా వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉంది. దీంతో తన నాయకత్వాన్ని కాపాడుకునేందుకైనా క్షేత్రస్థాయిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పల్లెలు, పట్టణాలలో తమకంటూ నాయకత్వం ఉందని చూపుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో జనసేన అని చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. దానికేమీ పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థలలో మంచి పెర్ఫార్మెన్స్ చూపాలని పవన్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించడంతో టీడీపీ నాయకులు భయపడుతున్నారు. పొత్తులో భాగంగా తమ సీట్లకు గండి కొడతారనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే సార్వత్రిక ఎన్నికలలో త్యాగాలకు సిద్ధమైనట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పందాలో నడవడానికి జనసేన సిద్ధంగా లేదు. మొదట స్థానిక సంస్థల్లో పాగా వేస్తే రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని పవన్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారనేది వాస్తవం. టీడీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.